ఇంకొక మాట అలాగో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రేపు ఉదయకాలం నుంచి ఆదివారం వరకు 7 రోజులు ఉదయకాల ప్రార్థన, దావీదు ప్రార్థన జరుగుతాయి. నెలలో మనకి ఒక వారం ప్రార్థనలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉదయకాలం ప్రార్థన జరుగుతుంది. ఈ మాటను మీరు గమనించండి. రేపు ఆదివారము ఆరాధన ఉదయకాలమే జరుగుతుంది, తర్వాత ఉండదు. ఉదయకాలం ఆరాధన కూడా ఎప్పుడు జరుగుతుందంటే 6:30 గంటల కాడి నుంచి 9 గంటల వరకు జరుగుతుంది, 2 గంటలన్నర. అదే ఆరాధన, అదే ఉపవాస ప్రార్థన, 2 కలిపి అదే. బల్లారాధన కూడా పొద్దున్నే బల్లారాధన కూడా నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే రేపు వచ్చే ఆదివారము వెంకటాపురంలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ తప్పనిసరిగా రావాలి. ఆ ఉద్దేశంతోనే ఉదయకాలం పెట్టడం జరిగింది. ఎందుకంటే మరలా అక్కడికి వెళ్ళాలి, స్టేజ్ ఇవన్నీ చాలా పనులు ఉంటాయి, భోజనాల కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలంటే అందరూ కూడా త్వరగా రావాలి. కాబట్టి ఉదయకాలంలోనే ఆరాధన పెట్టడం జరిగింది రేపు వారం మాత్రం. మరలా ఒకవేళ ఎవరైనా గబుక్కున లెగలేకపోతే కనుక 9 గంటలకి చంటి బ్రదర్ ఇంటి దగ్గర ఆరాధన జరుగుతుంది, దానికైనా అందుకోండి. ఒకవేళ ఎవరైనా రాలేని పక్షంగా ఎవరైతే ఉంటే ఆ రోజు ఉదయకాలం లెగలేకపోతే రేపు ఒక్క వారమే అలాగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సెమీ క్రిస్మస్ కాబట్టి ఆదివారం సాయంత్రం ఇక్కడికి 4:30 గంటలకి వస్తే 2 ఆటోలు ఇక్కడ ఉంచి పెడుతుంది. మీ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి. పిల్లలకు మాత్రం ఒక ఆటోలో ఎక్కించి తీసుకెళ్దాం. ఒక ఆటో పెద్దోళ్ళు ఎక్కండి, ఇంకో ఆటో కూడా మాట్లాడదాం. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. అక్కడ సెమీ క్రిస్మస్ వెంకటాపురం జరుపుకున్న తర్వాత అక్కడే భోజన కార్యక్రమాలు ఉంటాయి, అక్కడే భోజనం సిద్ధపరుస్తారు. అది అయిన తర్వాత మరలా మీ ఆటోలో ఏ ఆటోలో వచ్చారో అదే ఆటోలో మీరు ఇంటికి వచ్చేయచ్చు. మొదటి సెమీ క్రిస్మస్ అక్కడ జరుగుతుంది. రెండవది 12వ తారీఖున అంటే శుక్రవారం పూట చంటి బ్రదర్ల ఇంటి దగ్గర. ఏ హాస్పిటల్ అది? స్మైలీ హాస్పిటల్ రోడ్లో చివర. మీరు అందరూ వచ్చారు పోయినసారి, అక్కడ జరుగుతుంది. మూడవది ఇక్కడ జరుగుతుంది, అది నేను చెప్తాను తర్వాత. ఆ డేట్ మాత్రం గ్రౌండ్లో ఎక్కడ జరగని రోజు చూసుకొని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇక్కడ గందరగోళం అయిపోద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉదయకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు 6 రోజులు ఉంటుంది. ఆదివారం మాత్రం 6:30 కాండి 9 గంటల వరకు ఉంటుంది ఆరాధన. గుర్తుపెట్టుకోండి ఇవి. రెండవది రేపు మనము లోయ 23వ కీర్తన, మన మూల వాక్యాన్ని మర్చిపోకూడదు. 23వ కీర్తన 5వ వచనమా చూడండి. వచనం చదవాలి ముందు. అది చూడండి, గాఢాంధకారపు లోయ అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కదా. లోయ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. కొన్ని లోయలు మనకి బైబిల్లో ఉన్న కొన్ని లోయల గురించి మనము నేర్చుకుంటున్నాం. ఏమేమి లోయల గురించి మనం నేర్చుకున్నాం? మొదటిగా మనం చూస్తే కనుక షావే లోయ గురించి మనం నేర్చుకున్నాం, గెరారు లోయ గురించి మనం నేర్చుకున్నాం, ఎష్కోలు లోయ గురించి మనం నేర్చుకున్నాం, ఆకోరు లోయ గురించి మనం నేర్చుకున్నాం. తర్వాతగా 5వదిగా పోయిన వారం అయ్యాలోను లోయ గురించి మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక లోయ గురించి మనం నేర్చుకుందాం, బెన్హిన్నోము లోయ. 6వదిగా బెన్హిన్నోము లోయ. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. చదువు. 18, 16, 15, 16. చూడండి ఏం కనబడుతుంది అంటే బెన్హిన్నోము లోయ ఎక్కడ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ బెన్హిన్నోము లోయ గురించి మనం నేర్చుకుంటే కనుక ఇది ఈ లోయ యొక్క
అనుభవాలు మనం కొన్ని నేర్చుకుంటే కనుక ఆహాజు అనే రాజు, మనిషి అనే రాజు, ఇద్దరు రాజులు వాళ్ళ కుమారుల్ని అంట ఈ లోయలో అన్యులకి, అన్య దేవతలకు ఏం చేశారంటే తన కుమారులు బలిచ్చిన ఒక లోయగా ఈ లోయ కనబడుతుంది. వాక్యంలో మనం చూస్తే కనుక 2వ దినవృత్తాంతాల గ్రంథము 33:6 ఒకరు చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28:3-4 వచనాలు ఇంకొకరు చదవండి. 28:3-4. ఎవరితను? మనిషి. రెండవది ఇంకొకరు చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28:3-4. మా నివసించడం కాదు, అందులో దహించడం అంటారు. చూడండి, వీళ్ళిద్దరు రాజులు ఏం చేస్తారో తెలుసా? ఒకళ్ళు మనిషే, ఒకళ్ళు ఇంకోళ్ళు ఎవరు? ఆహాజు. చెప్పండి, ఆహాజు ఎవరు? ఇస్కే యొక్క తండ్రి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎవరో మనిషి. ఈ మనిషి ఎవరు చెప్పండి? హిజ్కియా కొడుకు. ఒకలేమో హిజ్కియా రాజు యొక్క తండ్రి, ఒకలేమో హిజ్కియా రాజు యొక్క కుమారుడు. తండ్రి, ఒక మాటలో చెప్పండి తాత మనవడు. వీళ్ళిద్దరు ఎవరండి? మధ్యలో ఎవరున్నారు? హిజ్కియా. హిజ్కియా రాజు ఎంతగా దేవునికి యథార్థంగా బ్రతికాడో మనకు అర్థమవుతుంది. అలాగే వీళ్ళు ఎంత దరిద్రంగా బ్రతికారంటే దేవునికి విరోధంగా బ్రతికారు వీళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళ పిల్లల్ని అగ్నిగుండంలో చంపేశారు. ఏం చేశారంట? అగ్నిగుండంలోంచి దాటించారంటే అర్థం ఏంటి? అలాగే దహించాడంటే అర్థం ఏంటి? చంపేశారు పిల్లల్ని, బలిచ్చారు. వాళ్ళ పిల్లల్ని ఆ లోయ, ఏ లోయ అది? బెనిహిన్నాము లోయ. ఆ లోయలో జరిగిన సందర్భాలు ఏంటంటే ఈ ఇద్దరు రాజులంట వారి పిల్లలని అగ్నిగుండంలో, ఆ లోయలో అగ్నిగుండంలో బలిచ్చారంట. అంటే ఆ లోయ చూడండి ఎంత ప్రమాదకరమైన లోయ. అంటే దేవునికి విరోధముగా పనిచేసిన ఒక లోయ అది. దేవునికి విరోధముగా. చూడండి, దేవుని బిడ్డలు అనబడిన వారు దేవునికి విరోధంగా ఎక్కడ బ్రతకూడదు. రెండవది, దేవునికి వేరుగా బ్రతకూడదు. ఎలా బ్రతకాలి దేవుని బిడ్డలు? దేవునికి అనుకూలంగా. చెప్పండి, ఎలా బ్రతకాలి? దేవునికి అనుకూలంగా బ్రతకాలి. అంతేగాని దేవునికి విరోధంగా బ్రతికితే ఏమైంది? వాళ్ళ చరిత్ర మనకు అక్కడ కనబడుతుంది. ఈ రాజుల చరిత్ర చాలా స్పష్టంగా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇక్కడ మనకి నేర్పించేది ఒకటే, మనం చేసే క్రియల వల్లనే మనకు ఆశీర్వాదం వస్తుందా రాదా అనేది అక్కడ రాయబడి ఉంది. హిజ్కియా చూడండి, దేవునికి యథార్థంగా నీతిగా చక్కగా బ్రతికాడు, అనుకూలంగా బ్రతికాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే హిజ్కియాకి గొప్ప సైన్యము, హిజ్కియా కాలంలో అషూరు యొక్క రాజ్యము, శక్తివంతమైన రాజ్యము, ఈ అషూరులు కలిసి హిజ్కియా కాలంలో యూదా దేశం మీదకి వచ్చినప్పుడు దేవుని సహాయంతో వాళ్ళు ఓడించాడు. రెండవదిగా ఏం జరిగిందో తెలుసా? మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, దేవునికి యథార్థముగా అనుకూలంగా మనం బ్రతికినప్పుడు మనకు వచ్చే సమస్యలు ఉన్నాయి చూడండి, మనకు వచ్చే ఇబ్బందులు ఉన్నాయి చూడండి, వాటిలోంచి దేవుడు మనల్ని కాపాడుతాడు, ప్రమాదాలను తప్పిస్తాడు. ఆపద కాలం ముందు యెహోవాకి ఉత్తరం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. కానీ విరోధంగా బ్రతికితే దేవునికి ఈ బెనిహిన్నాము లోయ మనకి ఏం నేర్పిస్తుందంటే విరోధముగా బ్రతికిన వారి యొక్క చరిత్ర మనకు నేర్పిస్తుంది. ఇక్కడ చూడండి, యోహాన్ అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ద్రాక్షవల్లి యేసయ్య, తీగలు మీరు.
అంటే చెట్టు దానంతటా చెట్టులో ఈ కొమ్మలు లేదా తీగలు, కొమ్మలు అనవచ్చు, తీగలు అనవచ్చు, చెట్టులో ఉన్నంత వరకే అవి ఫలిస్తాయి. అవి వేరైపోతే ఏమవుతాయి తెలుసా? ఎండిపోతాయి. కారణం ఏంటి? వాటికి అందాల్సిన వాటి అవి అందవు, ఆ పోషకాలు అందవు, ఏమీ అందవు. ఆ చెట్టుకు సంబంధించిన ఏది దానికి అందవు. కాబట్టి అవి ఏమైపోతాయంటే ఎండిపోయి అగ్నిలో పడవేయబడతాయి. హల్లెలూయా. మనము అగ్నిలో పడవేయబడడానికి కాదు ప్రభు మన పిలిచింది. మిమ్మల్ని అందరినీ దేవుడు ఎందుకు పిలిచాడంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. హల్లెలూయా. ప్రభు పిలిచిన ఉద్దేశం అది. మనము అలాగూ బ్రతికి అలాగూ దీవించబడదుము గాక. అంటే దేవునికి మనం ఎలా ఉండాలంటే ఆయనలోనే ఉండాలి. ఎందుకంటే చెట్టు లేకపోతే కొమ్మలు కానీ తీగలు కానీ ఎలా బ్రతకగలుగుతాయి? అంటే దేవునికి విరోధముగా కానీ దేవునికి వేరుగా ఉండి మనం ఏం సాధించగలుగుతాం? ఏమి సాధించలేం. కాబట్టి చెట్టులోనే మనం ఏముండాలంట? కలిసి ఉండాలి. అంటే అనుకూలంగా ఉండాలి. వీళ్ళిద్దరు అక్కడ నేర్పించేది ఒకటే. వాళ్ళ పిల్లలను వాళ్ళందరూ కూడా ప్రజలను దేవునికి వ్యతిరేకంగా నడిపించారు. అందుకే వారికి భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో ఎదురయ్యాయి. ఆలోచన చేయండి, దేవుని ప్రజలారా, దేవునికి దూరంగా ఉండి దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సాధించలేము. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే దేవుడు ఆశీర్వదిస్తేనే అవుతాడు. నమ్ముతారా? నమ్మరా? నమ్మేవారు మాత్రం దేవుని స్తోత్రం. దేవుడి మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలంటే మీరు ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ, ఆయనలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకి పంపిస్తాడు. అప్పుడు మనం ఎలా మారుతామంట? దేవునికరంగా మారుతాం. హల్లెలూయా. అదే దాని గురించి ఇర్మియా కూడా అంటాడు, అది ఒక వదలోయ అని కూడా అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 7:32. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 32వ వచనం కూడా చూడండి. ఏం లోయ అనబడిందంట? వద అంటే ఏంటో తెలుసా? చంపడం. చెప్పండి. చంపడం, వధిస్తారు, వధించబడుట అనగా అర్థం ఏంటంటే చంపబడుట, నరకబడుట అని అర్థం. నరకబడుట, చంపబడుట. ఆ లోయ ఎలా మారిందంట? వదలోయగా దానికి పేరు వచ్చిందంట. ఏమండి, ఈ దినాల్లో చాలా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి కుటుంబాల్లో అంటే చచ్చిపోయిన స్థితిలోకి, ఏమండి చనిపోయిన స్థితిలోకి మారిపోతున్నాయి. అంటే బెన్హిన్నాము లోయ యొక్క అనుభవాలు మన జీవితంలో ఉంటే కనుక ఏమండి మన కుటుంబాలు, మన జీవితాలు చచ్చిన స్థితిలో ఉంటాయని నేర్పిస్తున్నాం. ఏమండి వాటన్నిటిని మనం చంపాలి. ఎలా చంపాలి? శరీర క్రియలను మనము దేవుని ఆత్మ చేత చంపాలి. అలాంటి క్రియలు మనలో ఉంటే ఏలుబడి చేస్తే మనం ఏమైపోతాం చెప్పండి? ఆ వదలోయలాగా మనం మారిపోతే పరిస్థితులు ఏర్పడతాయి. అదే ఇర్మియా ఇంకో మాట అంటాడు 19:2లో, కీడు రాబోయే స్థలం అని కూడా దానికి పేరు. చూడండి, బెన్హిన్నోము లోయలోకి పోయి నువ్వు నీతో చెప్పిన మాటలు నువ్వు చెప్పాలి. ఎంత కీడంట? చెవులు గింగిరుమన్నంత కీడును నేను ఈ స్థలము మీదకి రాబోచున్నాను. ఏలనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసు. ఈ స్థలములో అపచారము చేసు. ఈ స్థలం మీదకి ఏం రాబోతుంది? కీడు రాబోతుంది. ఎలాంటి కీడంట? చెవులంట గింగిరుమనంత కీడంట. అది ఏ స్థలం అండి? బెన్హిన్నాము లోయ. ఆ లోయలో వారు ఏం చేశారంట? దేవునిని విసర్జించి దేవునికి ఏం చేశారంట? అపచారం చేశారంట అండి. అందుకే ఆ స్థలం మీదకి ఏమొస్తుందంట? దేవుడు ఏం రప్పిస్తున్నాడంటే కీడు రప్పిస్తున్నాడు. దేవుడిని విసర్జించిన వారి మీదకి ఏం రాబోతుంది? ఎలాంటి కీడంట? చెవులు గింగినుమనేలాగా దేవుడు ఏం చేస్తాడంట? కీడు. అందుకే అంటున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. ఎక్కడికి వెళ్ళి చెప్పాలంట? బెన్హిన్నాము లోయలోనికి నేను నీతో చెప్పిన మాటలు అక్కడ నువ్వు ప్రకటించుము.
యూదా వారులారా, యెరూషలేము వారు, యెహోవా మాట విని, సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి దాని సమాచారము. చెవులు గింగినమంత కీడు నేను ఈ స్థలము మీద ఎందుకు రప్పిస్తానంట? వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారం చేశారు. దేవునిని విసర్జించారంట, దేవునికి అపచారం చేశారంట. అందుకే ఆ స్థలం మీదకి ఏమొస్తుందంట? కీడు రాబోతుంది. బెన్హిన్నాము లోయ అంటే అర్థమేంటో తెలుసా? కీడు రాబోయే స్థలము. ఎవరికి కీడు వస్తుందో తెలుసా? దేవునికి విరోధంగా ఉన్నవారికి, దేవునిని విసర్జించిన వారు. వాళ్ళందరూ ఏం చేస్తారంట? దేవునిని విసర్జించి వేరొక తట్టు తిరిగారు వాళ్ళు. నేను ఒక మాటని చెప్పాను, దేవుని తట్టు తిరిగే వారికి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. మనము దేవుని తట్టు తిరగాలి, మన ఆలోచనలు దేవుని తట్టు తిరగాలి, మన మనసు దేవుని తట్టు తిరుగుగాక. చూడండి, దేవుని తట్టు తిరగకుండా వేరే తట్టు తిరిగి ఉన్నారు వీళ్ళు. వేరొక వైపు తిరిగారు. కొంతమంది లోకం వైపు తిరుగుతున్నారు, కొంతమంది శాపం వైపు తిరుగుతున్నారు, కొంతమంది లోకంలో ఉన్న అన్యుల వైపు తిరుగుతూ ఉన్నారు. దానివల్లనే నష్టపోతున్నాం, దానివల్లనే మనకి అపజయాలు కలుగుతున్నాయి, దానివల్లనే మనకి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుట తిరిగినప్పుడు ఏంటంట? తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు తిరిగినప్పుడు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, యెషయాకి మరణకరమైన రోగం వచ్చిందని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగాడు. అంటే దేవుని తట్టు తిరిగినప్పుడు అంట దేవుడు ఏమిచ్చాడో తెలుసా? ఆయుష్నిచ్చా. యెషయాని తిరిగి వచ్చాడు, ఆయుష్ తిరిగి వచ్చింది, అలాగే ప్రవచనం తిరిగి వచ్చింది, సమయము కూడా తిరిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, వాళ్ళు తిరిగారు కాబట్టి అన్నీ కూడా ఏమైనాయి అంట? తిరిగి వచ్చినాయి. ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో వాళ్ళకి ఏమొస్తాయంట? ఏమండి, మీకు బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి వైపు తిరగాలి? మనుషుల వైపు కాదు, దేవుని తట్టు తిరగండి. ఎవరి వైపు? మీరు ఏది నష్టపోయిన దేవుడు దాన్ని తిరిగి ఇచ్చును గాక. తిరిగితే తిరుగుతాయి మీకు అన్నీ కూడా. మీరు తిరిగితే మీకు అన్నీ కూడా తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. చూడండి, వీళ్ళేమో దేవునిని విసర్జించారంట, అపచారం చేశారంట. ఏమండి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి, విసర్జించకూడని దేవుడిని విసర్జించారు వాళ్ళు. విసర్జించవలసిన వాటిని విసర్జించకుండా ఉండాలి, ఎప్పుడు అంటు పెట్టుకుని ఉండవలసిన దేవుణ్ణేమో విసర్జించేశారు, వద్దనుకున్నారు. చాలామంది ఇలాగే ఉంటారు, దేవునిని విసర్జిస్తారు కానీ విసర్జించవలసిన వాటిని మాత్రం పట్టుకొని ఉంటున్నారు. ఆలోచన చేయండి, దేవునిని హత్తుకోవాలి, మనకి దేవునికి విరోధమైన వాటిని మనం ఏం చేయాలంట? విసర్జించడము గాక. హల్లెలూయా. చూడండి, అదొక వనలోయ అని దానికి పేరు. అలాగే ఆ మనిషి రాజు, అలాగే ఆహాజు రాజు తన కుమారుని చంపిన ఒక స్థలం ఉంది. తర్వాతగా మనం చూస్తే కనుక కీడు రాబోయే స్థలంగా, అపచారం చేయబడిన స్థలంగా. ఎక్కడైతే అపచారం చేయబడుతుందో అక్కడ కీడు వస్తుంది. ఎక్కడైతే దేవుని విసర్జిస్తారో అక్కడ కీడు వస్తుంది. ఎక్కడైతే దేవునికి వేరుగా బ్రతుకుతారో అక్కడ కీడు వస్తుంది. ఎక్కడైతే దేవునికి విరోధంగా బ్రతుకే ప్రజలు ఉంటారో వారి మీదకి దేవుడు ఏం చేస్తాడంటే కీడు రాబోజేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మనకు ఒక మాట ఉంది, నినివే ప్రజల మీదకి దేవుడు తన కీడు రాబోతుందని చెప్పినప్పుడు యోనా ప్రవక్త చెప్పిన తర్వాత, వాళ్ళ ఉపవాసం ఉన్న తర్వాత కీడేమైందంట? చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఏమొచ్చిందంటే దేవుని ఉగ్రత దిగి వచ్చింది. అంటే దేవునికి ఎవరైతే విరోధంగా నడుచుకుంటారో వాళ్ళ మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం బెన్హిన్నాము లోయ గురించి మనం నేర్చుకున్నాం, సమయం వేగంగా అయిపోతుంది. తర్వాత యెజ్రెయేలు లోయ, యెజ్రెయేలు మైదానం యొక్క లోయ. న్యాయాధిపతుల గ్రంథము 6:33. న్యాయాధిపతుల గ్రంథము ఎక్కడ దిగారంట వాళ్ళు? సరే, ఇంకో మాట మనం నేర్చుకుందాం. మన సమయాల గ్రంథం 29:1. యెజ్రెయేలు లోయ దగ్గర దిగి ఉన్నారు.
చూడండి, యెజ్రెయేలు లోయ గురించి 2 మాటలు మనం నేర్చుకున్నాం. అసలు యెజ్రెయేలు లోయ, యెజ్రెయేలు అర్థం ఏంటో తెలుసా? దేవుడు వెదజల్లుట. చెప్పండి అర్థం ఏంటి? దేవుడు వెదజల్లుట. దేవుడు ఏంటంట? చెప్పండి అందరూ కూడా. వెదజల్లాలి. వెదజల్లుటం అంటే ఎక్కడ వెదజల్లుతారు? ఏ విషయాలు వెదజల్లుతారు చెప్పండి? పొలాల్లో విత్తనాలు ఏం చేస్తారు? వెదజల్లుతారు. ఇలాగా వెదజల్లటం వల్ల ఏం జరుగుతుంది చెప్పాలి? అవి అక్కడేమవుతాయంట? మొలకెత్తుతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వెదజల్లినప్పుడు అవి మరలా మొలకెత్తి అవి పంటగా తిరిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా ఎలా ఉండాలో తెలుసా? వెదజల్లే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? వెదజల్లే వారిగా ఉండాలి. మీరు ఎప్పుడైతే వెదజల్లుతారో తిరిగి దేవుడు పంటగా మీకు అవి తిరిగి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడ మీరు జల్లింది తిరిగి రాదు, కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే మీరు వెదజల్లుతారో అవి మీకేం వస్తాయంట? తిరిగి వస్తాయి. ఒకే ఒక మాట, మీరు ఇక్కడ వెదజల్లుట అంటే దేవుడు అనేకమైన మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇక్కడ యెజ్రెయేలు యొక్క మైదానపు లోయ అనుభవం ప్రతివారు కలిగి ఉందురుగాక. దేవుడు అనేకమైన వాటిని ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని ఇక్కడ తెలియపరచబడుతుంది. తర్వాత మనం చూస్తే కనుక ఈ యెజ్రెయేలు యొక్క చరిత్ర మనం నేర్చుకుంటే, మొదటి రాజుల గ్రంథము 21వ వచనం, 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూడండి, యెజ్రెయేలుడైన నాబోతు. నాబోతు ఎవరు? యెజ్రెయేలీయుడు. నాబోతుకి ఏముంది? ద్రాక్ష తోట ఉంది. దాన్ని ఎవరు కోరుకున్నారు చెప్పండి? ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట కనుక అది నాకు అందుకు నాబోతు, నా పిత్రార్జితము ఎంత మాత్రము చూడండి, యెజ్రెయేలుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోట ఎక్కడుందంట? ఈ అహాబు రాజు గారి యొక్క కోట పక్కనే ఉంది, ఆనుకొని. చూడండి, ఈ కోట పక్కనే ఉంది ఈ తోట. అందుకని ఏం చేద్దాం అనుకున్నాడు? కలిపేసుకుందాం అనుకున్నాడు. ప్లాన్ వేసాడు కలిపేసుకుందామని. దానికి నష్టం ఎంత కావాలో చెప్పు అంటున్నాడు. ఈయనేంటి? అది మా నాన్నగారి యొక్క పిత్రార్జితం కాబట్టి నేను అది ఇవ్వను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి గుర్తుగా ఉంచుకున్నాడు పాపం నాబోతు. అందుకని నేను ఇవ్వనయ్యా, మీరు ఎంత ఇచ్చినా సరే. రాజుగారు అంటే గౌరవమే, ఏది అడిగినా ఇచ్చేవాడు పాపం. వాళ్ళ పిత్రార్జితం కాబట్టి తండ్రి, చూడండి, తండ్రికి సంబంధించిన ఏమైనా ఉంటే అవి చాలా జాగ్రత్తగా అందరూ చూసుకుంటారు కదా, తల్లి కానీ తండ్రి కానీ. అవి ఎవరు డబ్బులు పెట్టి అవి మనం కొనలేము. అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అక్కడ. అందుకే ఏమననేసరికి చూడండి, వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి కోటకి వెళ్ళిపోయి మూతి ముడుచుకొని అలిగి. ఈ అలిగే వాళ్ళు ఎక్కువైపోతారు చాలామంది. అలిగే వాళ్ళందరూ ఎవరో తెలుసా? అక్కడ ఎవరి పేరు ఉంది? అలిగే వాళ్ళు. కవర్ చేసుకుంటే కుదరదు. కవర్ చేసుకుంటే కుదిరిద్దా? అలిగే వాళ్ళు ఎవరో తెలుసా? ఆహాబులు. ఆడవాళ్ళు మగవాళ్ళు కాదని ఆహాబు ఆత్మ. ఏమండి, ప్రతిదానికి అలుగుతారు, ఏ దెవ్వకపోయినా అలుగుతారు. ఈ అలిగే జబ్బు ఎక్కువ ఎవరుకుంటారు తెలుసా? ఎవరికి ఉంటుంది? ఆహాబు అమ్మనికి ఉంటుంది ఎక్కువగా. ఆడవాళ్ళకే ఉంటుంది ఎక్కువ ఇది. అక్కడ పురుషుడు, కానీ పురుషుడు ఆత్మ పనిచేస్తుంది చాలామందికి. ఆహాబు ఆత్మ పనిచేస్తుందమ్మా చాలామందికి. నిజంగా చెప్తున్నాను, వాక్యంలో మీరు అలిగే మనస్తత్వం కలిగిన వారైతే మీలో ఏ ఆత్మ ఉందో తెలుసా? ఆత్మ ఉంది. అలిగే వాళ్ళ గురించి చెప్తున్నాను.
అలగని వాళ్ళందరూ మంచోళ్ళు, నా మీదకి రామాకండి. దేవుని స్తోత్రం. అలిగే వాళ్ళు ఉంటే నా మీదకి రావద్దు. ముందు మీరు అలాగే మనసు తీసేసి ఏది కావాలన్నా ప్రభువుని అడగండి, ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇవ్వకపోయేసరికి అలిగి వెళ్ళిపోయాడు, ఎవరితో మాట్లాడట్లా, మంచం ఎక్కేసి మంచం మీద పడుకున్నాడంట. అప్పుడు భార్య వచ్చి ఏంటయ్యా అంటే అలిగేటి నాకు అది కావాలంటే వాళ్ళు భార్య చేయాల్సిన ప్లానింగ్లన్నీ చేసి పాపం నాబోతుని ఏం చేసింది, రాళ్ళతో కొట్టి పెద్ద ప్లాన్ వేసింది. ఈవిడ ప్లాన్ వేసి చంపించేసింది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరిని మనం ఆశించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆహాబు పాపం అంత రాజ్యమే తనదై ఉన్నప్పుడు ఈ పొలం లేకపోతే ఏమైందండి? ఆ చిన్న పొలం తోట, ఆ తోట లేకపోతే ఏమైంది ఏమండి? ఆ తోట కోసం వెళ్ళాడు. దావీదుకి 8 మంది భార్యలు ఉండగా ఎక్కడ పోయాడు? వెళ్ళి ఊరియా భార్య బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు. పాపమే కదా మరి అది. ఏదైనా మనం ఒకరిని ఆశించకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? తృప్తి చెందాలి. రెండవది అలగకూడదు. అలిగేరా ఆహోబాత మీలో ఉంది దూరిపోయినట్టే. గుర్తుపెట్టుకోవాలి. మీరు అలిగినప్పుడు నా మాట మీకు గుర్తొచ్చును కాక. ఎప్పుడు గుర్తు రావాలి ఇది? చెప్పండి. కొంతమంది మాట అట్లా సైలెంట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా యెజబెల్ యొక్క అనుభవం ఏంటో, ఈ యెజ్రెయేలు యొక్క మైదానంలో యొక్క అనుభవం ఏంటో తెలుసా? ఎక్కడైతే నష్టపోయామో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో దేవుడు అక్కడే తీర్పు తీర్చే లోయ. దేవుడు ఏం చేస్తాడండి? ఏమండి, అక్కడికి మేము రాజునులే, మేము రాణులే, అతను సాధారణ మనిషిలే, మేము ఏం చేసినా చెల్లిందని చెప్పి నాబోతుని చంపించి ద్రాక్ష తోటని వాళ్ళు ఏం చేశారంట? లాక్కున్నారు. కానీ దేవుడు చూస్తాడుగా. దేవుడు వదిలిపెడతాడా? దేవుడు చూశాడు ఏం జరిగింది. దేవుడు చూస్తే చూడండి, అక్కడ దేవుడు వాళ్ళకి ఎలా తీర్పు తీర్చాడో మనకు అక్కడ కనబడుతుంది. వాక్యంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 9:24 చదవండి. 2వ రాజుల గ్రంథము 9:24, 9వ అధ్యాయం 24. కొట్టగా దూసిపోయాను. యొరిగెను అంటే చనిపోయాడు. యోబు తన అధిపతి అయిన చూడండి, ఇక్కడ చూడండి, అతనిని ఎత్తి యెజ్రెయేలుడైన నాబోతు ప్రతీకారము చేయబడిన స్థలమే యెజ్రెయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రతీకారం చేశారండి? దేవుడు ప్రతీకారం చేశాడు, ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక్కడ అన్యాయంగా ఒక వ్యక్తి యొక్క తోటని అన్యాయంగా నిందలు వేసి అవమానపరిచి రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసి ఆ తోటలు లాక్కొని ఎక్కడైతే నాబోతు రక్తము ఒలికించబడిందో అక్కడే అహాబు యొక్క రక్తమును దేవుడు అక్కడే ఒలికించి కుక్కలు నాకు ఎలాగ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతీకారము తీర్చుకున్న స్థలం అది. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా అన్యాయం చేసినా, మీకు ఎవరైనా నష్టం కలిగినా మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆయన వైపు చూడండి. ఆయనే నీకు ప్రతీకారము, నీ పక్షంగా న్యాయము తీర్చును గాక. నష్టపరిచిన వారికి ప్రతీకారము తీరుస్తాడు, మీకు న్యాయం జరిగిస్తాడు. అదే యెజ్రెయేలు యొక్క మైదానపు యొక్క లోయ అనుభవం. హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడితో నేను ముగించేస్తున్నాను. చూడండి, 2 మనం ఎన్ని లోయల గురించి నేర్చుకున్నాం? 2. బెన్హిన్నాము లోయ అంటే ఏమిటి? దేవుని కీడు రాబోయే స్థలము. ఏమండి? దేవుని కీడు రాబోయే స్థలము, అపచారము చేయబడిన స్థలము, వదలోయ అని దానికి పేరు. అలాగే 2 రాజులు తన కుమారుని అగ్నిగుండంలో పడవేసిన ఒక లోయ అది. కాబట్టి ఆ అనుభవం మనకు ఉండకూడదు. ఇక్కడ చూడండి, యెజ్రెయేలు యొక్క లోయ, దాని వెదజల్లుట అని అర్థం ఇచ్చే లోయ. అలాగే
ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను అన్యాయంగా లాక్కొని నాబోతును చంపినప్పటికీ కూడా దేవుడు నాబోతు పక్షంగా న్యాయము జరిగించాడు. హల్లెలూయా. అక్కడ ఆహాబు రాజుకి ఏం చేశాడంట? ప్రతీకారం తీర్చాడు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవుని వైపు చూడండి, ఆయన మనకి న్యాయం తీర్చును గాక. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.